హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో బొంబాయి రవ్వతో వడియాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బొంబాయి రవ్వ వడియాలను నేను చూపించే విధంగా ఇలా కరెక్ట్ కొలతలతో పెట్టి చూడండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా, చాలా పల్చగా వస్తాయండి. కొంతమందికి అయితే ఈ వడియాలు అనేవి గట్టిగా మందంగా వస్తూ ఉంటాయి. కొలతలు అనేవి కరెక్ట్గా లేకపోతే వడియాలు అనేవి పాడైపోతాయి. ఈ బొంబాయి రవ్వ వడియాలను పిల్లలు సైతం చాలా ఈజీగా పెట్టేసేస్తారండి. ఉప్మా చేసినంత ఈజీగా ఈ వడియాలను పెట్టేసేసుకోవచ్చు. ఈ రవ్వ వడియాలను ఫ్యాన్ కిందైనా పెట్టేసేసుకోవచ్చు, లేదంటే ఎండలోనైనా పెట్టేసేసుకోవచ్చు అండి. సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోతాయి. ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం బొంబాయి రవ్వ వడియాల కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. పల్చటి గిన్నె అనేది అస్సలు పెట్టుకోకూడదు, రవ్వ అనేది మాడిపోతుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి నీళ్ళని, రవ్వని. మీ దగ్గర లోట అయినా గిన్నె అయినా దేంతోనైనా రవ్వని నీళ్ళని ఒకే దాంతో కొలుచుకోవాలి. ఇలా నేను ఈ గ్లాస్తో ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 గ్లాసు బొంబాయి రవ్వకి 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. ఇలా 8 గ్లాసు నీళ్లు కనుక పోసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది. వడియాలు పెట్టడానికి కూడా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు, ఎక్కడ ఉండలనేది లేకుండా ఉంటుంది. అలానే మనం తీసుకునే గిన్నె అనేది కూడా బాగా మందంగా ఉండాలండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది, అలానే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 8 గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నాం అంటే తొందరగానే నీళ్లు మరుగుతాయండి. చూడండి, ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకి నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్నాక ఉప్పు కరిగేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. వడియాలు ఎండిన తర్వాత మనకు ఉప్పు అనేది ఎక్కువగా వేసుకుంటే ఉప్పు బాగా ఎక్కువగా అయిపోతుంది. అందుకని మనం కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. ఉప్పు అంతా కరిగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు అనేవి మరుగుతున్నాయిగా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం ఏ గ్లాస్తోనైతే నీళ్ళని కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఇలా నిదానంగా పల్చగా కొద్దిగా పోసుకుంటూ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. గరిటెతో ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలండి, లేకపోతే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. మనం ఎంత బాగా పల్చగా పోసుకుంటూ రవ్వని కలుపుకుంటామో రవ్వ కూడా అంత చక్కగా ఉడుకుతుంది. అలాని తొందరగా అయిపోవాలని గ్లాస్ రవ్వ అంతా పోసేసి కలుపుకున్నాం అంటే మనకు ఉండలుగా అయిపోతుందండి, అస్సలు ఉడకదు, వడియాలు అనేవి సరిగ్గా రావు. ఇలా మొత్తం రవ్వని నిదానంగా కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి. మనం మధ్యలో ఆపేసేసామనుకుంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేసేస్తుంది. చూడండి, ఇప్పుడిప్పుడే రవ్వ ఉడుకుతూ ఉంది కదా. ఇలా ఎసరు పెట్టి రవ్వ పోసుకుంటే కనుక మనకి ఎక్కడ ఉండలు కూడా రాదు, రవ్వ అనేది బాగా ఉడికిపోతుందండి. చూడండి, ఇంకా దగ్గరగా అయింది కదా. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం కొంచెం చేతితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా చేతికి అంటుకుంటూ ఉండాలండి. ఇక్కడ నాకైతే కొంచెం అంటుకుంటుంది లైట్గా. ఇంకాస్త ఉడికితే ఇంకాస్త జిగురు అనేది వస్తుంది. మనకి వడియాలు పెట్టుకోవడానికి ఆ జిగురే ముఖ్యమండి. చూడండి, బుడగలుగా బాగా ఉడుకుతూ ఉంది కదా. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తే చాలా బాగా ఉడుకుతుందండి. రవ్వ ఎక్కడ కూడా అడుగంటదు. మనకి రవ్వ అంతా బాగా ఉడికి వడియాల పిండి కూడా కొంచెం చిక్కగా అయింది కదండి. ఇప్పుడు చేతితో పట్టుకుంటే మనకి పిండి కూడా బాగా జిగురుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ముందే దంచి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. అలానే 1 స్పూన్ ఇందులోని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక చిల్లీ ఫ్లేక్స్ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే మరొక స్పూనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. నువ్వులు వేసేసుకున్నాక మనం వేసుకున్న నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ అంతా ఒకసారి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిర్చి పేస్టులో అల్లం కూడా వేసుకుంటూ ఉంటారండి. అదైతే నేను వేయలేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లమైనా దంచి వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో చివరిగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్నాక ఇప్పుడు జీలకర్ర కూడా ఈ రవ్వలో అంతా కలిసేలా కలుపుకోవాలండి. మనం ముందే కనుక జీలకర్ర వేసుకుంటే జీలకర్ర అంతా కలిసిపోయి మనకి రంగు అనేది మారిపోతుంది. ఇలా చివరిగా వేసుకుంటే చక్కగా వడియాలు అనేవి తెల్లగా వస్తాయి. ఈ వేడికే జీలకర్ర అంతా కలిసిపోతుందండి. ఇలా జీలకర్ర కూడా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకొని 50% వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ పిండి చల్లారిన తర్వాత చూడండి, మనకి పిండి అనేది చిక్కగా
అయింది, అలానే పిండి అనేది కూడా దగ్గరగా అయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండిలో కొత్తిమీర వేసేసుకున్నాం కదండి, ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందే ఉడికేటప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకుంటే కొత్తిమీర అంతా రంగు మారిపోతుంది, వడియాలు పెట్టాక అస్సలు బాగోదు. ఇలా చివరిగా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే రంగు అనేది అస్సలు మారదండి. ఇలా కొత్తిమీర కూడా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని వడియాలు పెట్టేసేసుకుందాము. నేనైతే ఈ వడియాలని ఎండలోనే పెట్టేసేసుకుంటున్నానండి. ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టేసేసుకుంటున్నా. మీ దగ్గర కనుక పాలిథిన్ కవర్ లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని తడిపి ఆ క్లాత్ మీదైనా పెట్టేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని లైట్గా ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసామంటే సరిపోతుందండి. చక్కగా పల్చగా వస్తాయి, ఎక్కడ మందంగా కూడా ఉండవు. మీరు కనుక క్లాత్ మీద పెట్టుకునే వాళ్ళైతే కొంచెం ఎండలో పెట్టేసేసుకోండి, సాయంత్రానికల్లా ఆరిపోతాయి. ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టేసేసుకుంటే ఫ్యాన్ కింద ఈజీగా ఆరిపోతాయి. చూడండి, ఇలా కొద్దిగా పిండిని వేసుకుని రౌండ్గా ప్రెస్ చేసేసామంటే చక్కగా రౌండ్గా వడియాలు ఈజీగా వచ్చేసేస్తాయి. ఇలానే మొత్తం పిండితో మిగతా వడియాలన్నిటిని పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం వడియాల్ని పెట్టేసేసుకొని సాయంత్రం దాకా ఎండనివ్వాలండి. సాయంత్రానికల్లా చక్కగా అన్ని వడియాలు బాగా ఎండిపోయినాయండి, ఎక్కడా పిండి అనేది లేదు, చక్కగా ఎండిపోయినాయి, పల్చగా కూడా ఎండిపోయినాయి, మందంగా కూడా ఎక్కడా లేవు. చూడండి, ఒక్కొక్క వడియం తీసి చూపిస్తున్నా, చాలా పల్చగా వచ్చినాయి కదా వడియాలు. అలానే ఈజీగా కూడా మనం తీసేసుకోవచ్చు, గట్టిగా లాగకుండా ఇట్లా తీస్తే వచ్చేస్తున్నాయండి వడియాలు, అంత బాగా ఎండిపోయినాయి. కొన్ని వడియాలైతే మనం తీయకుండానే వాటంతట అవే విడిగా వచ్చేసినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ వడియాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేయించుకొని చూద్దాము. ఈ వడియాలు వేయించుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చూడండి ఒక్కొక్క వడియం వేసేసుకొని వేయించుకుంటే చాలా చక్కగా వేగినాయి కదండి, పువ్వుల్లాగా బాగా తెల్లగా కూడా వచ్చినాయి. మనకి ఈ వడియాలు వేయించుకోవడానికి కూడా ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, నూనె అనేది అస్సలు పీల్చదు. పల్చగా ఉన్నా కూడా కొన్ని వడియాలు అనేవి నూనె పీలుస్తాయి కదా, ఈ వడియాలు అనేవి నూనె అస్సలు పీల్చదు. ఇలానే మనకు కావాల్సినన్ని వడియాలు వేయించేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో కరెక్ట్ కొలతలతో చేశారంటే వడియాలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇలా పట్టుకుంటే విరిగిపోయేట్లుగా ఉంటాయి, అంత బాగా వస్తాయి, చాలా పల్చగా కూడా వచ్చినాయి కదండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, బొంబాయి రవ్వతో ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా చేసుకుని రవ్వ వడియాలు మీకు నచ్చినాయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.